చంద్రపూర్కి కొంత దూరంలో ఒక పాత బంగళా ఉండేది. అది ఎంతో కాలంగా నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది. ఆ బంగళా బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దానికి ఒక ఉయ్యాల కట్టి ఉంటుంది. తరచూ రాత్రి సమయంలో ఆ ఉయ్యాల దానికదే ఊగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఏరియా మొత్తం ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటాయి. ఒకసారి నవ్వు వినిపిస్తే మరోసారి ఏడుపు వినిపిస్తుంది. అందరూ ఆ బంగళా ముందు నుంచి వెళ్ళాలి అన్నా ఎంతగానో భయపడేవాళ్లు. అలా ఒకరోజు రాత్రి రణవీర్ తన భార్య శిఖ ఇంకా కూతురు ప్రీతితో కలిసి ఎక్కడికో వెళ్తుంటాడు. చాలాసేపు అయింది కదా, ఈ పాటికే మనం చేరుకుని ఉండాల్సింది కదా. బహుశా మనం దారి తప్పినట్టున్నాం. నాన్న, నాకు భయం వేస్తోంది. ఇది అడవి కదా, ఇక్కడ చాలా అడవి జంతువులు ఉంటాయి. ఏదైనా అడవి జంతువు మన మీద దాడి చేసిందంటే అప్పుడు... లేదమ్మా, అలా ఎందుకు జరుగుతుంది? ఇది అడవి కాదమ్మా, ఏదో ఒక గ్రామంలా ఉంది. చుట్టుపక్కల ఎవరో ఖచ్చితంగా ఉంటారులమ్మా. వాళ్ల కారు కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఏమైంది? తెలీదు, ఉన్నట్టుండి బండి ఆగిపోయింది. రణవీర్ బండిని స్టార్ట్ చేయటానికి ట్రై చేస్తాడు, కానీ బండి స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే శిఖా దృష్టి ఆ బంగళా మీద పడుతుంది. చూడండి, ఇక్కడేదో పాత బంగ్లా ఉంది. అక్కడ ఎవరైనా ఉండొచ్చేమో. అవును, ఉండొచ్చు. పద వెళ్ళి చూద్దాం. ముగ్గురు బండిలో నుంచి దిగి ఆ బంగళా వైపు వెళ్తారు. ఈ బంగ్లాని చూస్తూ ఉంటే ఎందుకో ఎన్నో సంవత్సరాలుండి ఇక్కడెవరూ లేరని నాకు అనిపిస్తోంది. అలా ఏమీ ఉండదులే, ఇది చాలా పెద్ద బంగళా. ఎవరో ఒకరు ఉండి ఉంటారు. రణ్వీర్ వెళ్లి బంగళా తలుపుని కొడతాడు. హలో, ఎవరైనా ఉన్నారా? అంతలో ఒక ముసలావిడ ఒక చేతిలో లాఠీ మరొక చేతిలో లాంతరు పట్టుకుని తలుపు తెరుస్తుంది. ఎవరు నువ్వు? అమ్మా, నా పేరు రణవీర్. తను నా భార్య శిఖ. తనేమో నా కూతురు ప్రీతి. మా కారు ఇక్కడే పక్కనే ఆగిపోయిందమ్మా. రాత్రి అయింది కదా, మేమిక్కడ రేపు ఉదయం వరకు ఉండొచ్చా? మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ ఈ బంగళా ఎన్నో ఏళ్ల నుండి మూసేసుంది. లోపలంతా విరిగిపోయి ఉంటుంది. మరి ఏం పర్వాలేదు, మాకు ఉండడానికి ఒక చోటు దొరికితే అంతే చాలు. సరే అయితే. ఆ ముసలావిడ బంగళా తలుపు తెరుస్తుంది. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. ఇవాళ రాత్రికి మీరు ముగ్గురు ఇక్కడే హాల్లో పడుకోండి. అలాగే. ముసలావిడ ఆ లాంతర్ని అక్కడే ఉంచి లోపలికి వెళ్తుంది. ఆవిడ వెళ్లిన తర్వాత శిఖా ఇంకా రణ్వీర్ మాట్లాడుకుంటారు. చాలా విచిత్రమైన మనిషిలా ఉందే. కానీ అథ్లీట్, మనకిక్కడ ఉండడానికి ఒక చోటైతే దొరికింది కదా. లేదంటే ఇంత రాత్రి వేళ ఈ నిర్మానుష్యమైన చోట మనం అసలు ఎక్కడికి వెళ్ళుండేవాళ్ళం? అది నిజమే. ప్రీతి, చూడమ్మా, నువ్వు వెళ్ళి సోఫా మీద పడుకో. మీరు అక్కడ పడుకోండి, నేను ఇక్కడే పడుకుంటాను. సరే అమ్మా. అప్పటికే చాలా రాత్రైంది. అందుకని అందరికీ కూడా వెంటనే నిద్ర పట్టేస్తుంది. గాఢ నిద్రలో ఉంటారు. అర్ధరాత్రి వేళ శిఖా కళ్ళు తెరిచేసరికి అక్కడ తనకి తన కూతురు ప్రీతి కనిపించలేదు. ప్రీతి, ప్రీతి! శిఖా గట్టిగా అరిచేసరికి రణ్వీర్ కూడా లేస్తాడు. ఏమైంది? ప్రీతి ఇక్కడ లేదండి. ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. ఇంత రాత్రి వేళ తను ఎక్కడికి వెళ్ళుంటుంది అసలు? రణ్వీర్ ఇంకా శిఖా ప్రీతిని వెతకటం మొదలు పెడతారు. వాళ్లు లాంతర్ని తీసుకుని బంగళా మొత్తం తన కోసం వెతుకుతారు. ప్రీతి! 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 శిఖా ఇంకా రణ్వీర్ బంగళాలో అన్ని గదుల్లో చూస్తారు, కానీ ప్రీతి ఎక్కడా కనిపించలేదు. ప్రీతి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అప్పుడే రణ్వీర్ దృష్టి కిటికీ బయట పడుతుంది. శిఖ, అలా చూడు. ప్రీతి! ప్రీతి మర్రి చెట్టుకి ఉన్న ఉయ్యాలలో ఊగుతూ ఉంటుంది. శిఖా ఇంకా రణ్వీర్ పరిగెత్తుకుంటూ బంగ్లాలోంచి బయటికి వస్తారు. వాళ్ళిద్దరూ చూసేసరికి ప్రీతి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ప్రీతి, నువ్వెక్కడేం చేస్తున్నావు? మమ్మీ, ఈ ఆంటీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏ ఆంటీ? అక్కడెవరూ లేరు కదమ్మా.
శిఖ ఇంకా రణ్వీర్ ప్రీతి దగ్గరికి వెళ్లేసరికి తను ఉన్నట్టుండి గాల్లోకి ఎగురుతుంది. మమ్మీ మమ్మీ ప్రీతి! రణ్వీర్ ఇంకా శిఖ కళ్ల ముందే వాళ్ళ కూతురు వాళ్ళ నుండి ఎగురుకుంటూ దూరంగా వెళ్లిపోతుంది. రణ్వీర్ ఇంకా శిఖ కూతుర్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నట్టుండి ప్రీతి మర్రి చెట్టు వైపుకి వెళ్తుంది. ఆ మర్రి చెట్టు తనని పూర్తిగా మింగేస్తుంది. ప్రీతి! రణ్వీర్! నా ప్రీతి ఏమైపోయింది? భార్యాభర్తలిద్దరూ ఏడుస్తారు. ఉన్నట్టుండి వాళ్ళ అమ్మాయి మర్రి చెట్టు ఉయ్యాలలో కూర్చుని ఊగుతూ ఉంటుంది. ప్రీతి, అమ్మా ప్రీతి. మమ్మీ నాన్న మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు? రణ్వీర్ శిఖ ప్రీతి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రీతిని ముట్టుకుంటారో ప్రీతి ఒక భూతంలా మారిపోతుంది. భూతాన్ని చూసి శిఖ ఇంకా రణ్వీర్ భయపడతారు. వాళ్ళు ఆ చెట్టు దగ్గర నుంచి దూరంగా పారిపోతారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బంగళా లోపలికి వెళ్లిపోతారు. వాళ్ళని వెంబడిస్తూ బంగళా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ భూతం బంగళాలో అడుగు పెట్టిన వెంటనే పాడుపడ్డట్టుగా ఉన్న ఆ బంగళా కొత్తగా కట్టిన ఇల్లుగా మారిపోతుంది. మీరిద్దరూ స్వయంగా నా బంగళాలోకి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. రణ్వీర్ ఇంకా శిఖ మేడ మీదకి వెళ్లే మెట్లు ఎక్కుతారు. అప్పుడు ఉన్నట్టుండి ఆ మెట్లు వాటంతటవే కిందకి వస్తాయి. రణవీర్, ఈ దయ్యం మనల్ని వదిలిపెట్టేలా లేదు. సరిగ్గా చెప్పావు, నేను మిమ్మల్ని అస్సలు వదలను. భూతం శిఖాని రణ్వీర్ ని నేల మీదకు తోసేస్తుంది. ఆ తర్వాత ఎంతో గట్టిగా నవ్వుతుంది. భూతం 1 నుండి 2, 2 నుంచి 4, 4 నుంచి చాలా భూతాలుగా మారిపోయింది. అవన్నీ కూడా ఒకేసారి ఎంతో గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. శిఖ ఇంకా రణ్వీర్ భయంతో వణికిపోయారు. ఆ భూతం రణ్వీర్ మీద దాడి చేసింది. రణ్వీర్ వెంటనే దాని జుట్టు పట్టుకుంటాడు. శిఖ, నువ్వు పారిపో. మీరు కూడా వచ్చేయండి. లే శిఖ, నువ్వు ఇక్కడి నుంచి పారిపో. రణ్వీర్ భూతం జుట్టుని పట్టుకుంటాడు. వదులు, నా జుట్టు వదులు, నేను నిన్ను చంపేస్తాను. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను నిన్ను అసలు వదలను. భూతం కోపంతో రణ్వీర్ ని గోడకేసి కొట్టడం మొదలు పెడుతుంది. కానీ రణ్వీర్ ఆ భూతం జుట్టుని ఎంతో గట్టిగా పట్టుకుని ఉంటాడు. నన్ను వదులు. నేను వదలను. భూతం రణ్వీర్ ని అటూ ఇటూ పడేస్తుంది. ఆ తర్వాత రణ్వీర్ నేల మీద పడేసరికి తన చేతికి లాంతరు తగులుతుంది. తను వెంటనే లాంతరు గ్లాస్ ని పగలగొట్టి భూతానికి నిప్పుని అంటిస్తాడు. భూతం కాలిపోతుంది. దానితో పాటు మొత్తం బంగళా అంతా కాలిపోతుంది. రణ్వీర్ ఎలాగోలా బంగళాలోంచి బయటికి వస్తాడు. శిఖ ఏడుస్తూ ఉంటుంది. రణ్వీర్ ని ప్రాణాలతో చూసి తన ముఖంలో నవ్వు కనిపిస్తుంది. ఇద్దరూ ప్రాణాలతోనే ఉన్నారు, కానీ ఇప్పటికీ వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి. నా ప్రీతి. శిఖ రణ్వీర్ ని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో ప్రీతి మర్రి చెట్టు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరికి వస్తుంది. మమ్మీ, మమ్మీ. ప్రీతి, ప్రీతి, నువ్వు బానే ఉన్నావా తల్లి? ప్రీతి ప్రాణాలతోనే ఉంది. శిఖ పరిగెత్తుకుంటూ తన ప్రీతిని కౌగిలించుకుంటుంది. తనని ముద్దు పెట్టుకుంటుంది. భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు, నువ్వు బతికే ఉన్నావమ్మా. కానీ అదెలా? అమ్మా, ఆ చెట్టు నన్ను నొక్కుతూనే ఉందమ్మా. నాకు ఊపిరి ఆడనే లేదు తెలుసా. కానీ ఉన్నట్టుండి ఆ చెట్టు కాలిపోయింది. నేను అక్కడి నుండి తప్పించుకున్నాను.
రణ్వీర్, శిఖ ఇంకా ప్రీతి ముగ్గురూ బతికిపోయారు. రణ్వీర్ ఎంతో సాహసంతో భూతాన్ని ఎదుర్కొన్నాడు. భూతం ప్రాణం తన జుట్టులోనే ఉంటుంది. ఇక అందుకనే తన జుట్టు కాలిపోగానే దాని శక్తులన్నీ కూడా మాయమైపోయాయి. చివరికి అది కూడా భస్మమైపోయింది.